మా ఇల్లు రెనోవేషన్ జరుగుతుందండి, 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం. 2 నెలలు అయితే పర్లేదులేండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి. అప్పుడే పెళ్ళేంటండి బాబు, చూస్తే చిన్నపిల్లలా ఉంది. కరెక్ట్, అలా అడగండి అంకుల్. మా క్యాస్ట్ లో ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి, త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు. పైగా రోజులు కూడా బాలేవు. ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు. అలా అంటారా? రే ఇలా రా, అంతా ఓకేనా? దానికేమన్నా అయిందా? అబ్బా నానా, ఇప్పుడు తెలీదురా, తర్వాత బొబ్బెక్కుతుంది, అప్పుడు కుయ్యో మొర్రో అంటాం. వెళ్ళి అక్కడ కూడా కాస్త బర్ణాలు రాసుకో. అబ్బా ఏమి అవ్వలేలే నాన్న. ఉండమ్మా, నో ప్రాబ్లం ఆంటీ, ఐ టేక్. ఏంట్రా, ఏమైందిరా? బాబు రే ఏమైందిరా? హీ ఈస్ జోకింగ్. ఏమైందిరా? ఏమైంది నాన్న? రవి! మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి. ఆ దిండి టివ్వే. ఇదిగో మీరు ఈవేళ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకునేది లేదు. అసలే కొత్త ప్లేసు, నిద్ర కూడా పట్టి చావదు. ఆ దిండు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే. ఇవ్వు. దిండు లేదు, గిండు లేదు. ఇటు తిరగండి. ఎందుకే? నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నాకేదో కావాలి కాబట్టి. ఊరుకోవే, సామాన్లు మోసి మోసి నడుము నొప్పి వచ్చింది. ఛీ, మీరెప్పుడు ఇంతే. చేసే పని 2 నిమిషాలు కూడా ఉండదు. 2 నెలలు నడుము నొప్పని పడుకుంటారు. అంత నా కర్మ. వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది. ఇంట్లో వాళ్ళెవరూ వాడిని విష్ చేయలేదు. గుడ్ మార్నింగ్ మమ్మీ. రే, ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది, సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి. గుడ్ మార్నింగ్ డాడీ. నేను డిన్నర్ కి రావట్లేదే, ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది. పద వెళ్దాం. పేరెంట్స్ తన బర్త్డేని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాడిని హ్యాపీ చేసింది. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? నీ ప్రొఫైల్ లో ఉంది డార్లింగ్. ఓకే, నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి, వస్తావా? ఎక్కడికి? స్పాకి. నువ్వెప్పటికీ మర్చిపోలేని మసాజ్ ఇస్తాను. అమ్మో వద్దు, మొన్నటి మసాజ్ నొప్పులే ఇంకా తగ్గలేదు. అయినా నువ్వెందుకు లేవు అక్కడ? 8 to 12 అంటే ఈవినింగ్ షిఫ్ట్. నువ్వు మార్నింగ్ అనుకుని వచ్చావనుకుంటా. ఎవరు చేశారు నీకు మసాజ్? ఎవరో చేశారు, అదెందుకులే ఇప్పుడు. మరి నీకేం గిఫ్ట్ కావాలి? వంశీగాడి మెదడులో ఉన్న చిప్పు వాడి ప్యాంటుకున్న జిప్పుతో కనెక్ట్ అయింది. చిప్పు జిప్పు కలిసి ఒక కుట్ర పన్నాయి. నువ్వు మా ఇంటికి వస్తే చెప్తా. మీ ఇంటికా? ఎప్పుడు? ఇప్పటి నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా సరే. వస్తాను, కానీ 1 కండిషన్. నన్ను నువ్వు నీ బర్త్డే సూట్ లో రిసీవ్ చేసుకోవాలి. బర్త్డే సూట్ అంటే? నువ్వు పుట్టినప్పుడు నీ బాడీ మీద ఏం డ్రెస్ ఉంది? పుట్టినప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. అంటే యు మీన్ ఇంకా రాలేదేంటి? కమ్ ఇన్. వంశీ పేరెంట్స్ పొద్దున వాడి బర్త్డేని మర్చిపోయినట్లు యాక్ట్ చేసింది సాయంత్రం వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఆ సర్ప్రైజ్ కాస్త అందరికీ ఒక సబ్ స్టేషన్ వచ్చి మీద పడ్డంత షాక్ కొట్టింది. ఆంటీ, ఉల్లిపాయలు 2 కిలోలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఆకుకూరలు కూడా తెచ్చాను. ఓ థ్యాంక్ యూ. వేలెలా ఉంది? మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది ఆంటీ. నార్మల్ అయిపోయింది. గుడ్. కొంచెం డిషెస్ క్లీన్ చేసి పెట్టవా? కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఆంటీ.
మొన్న నీలిమతో జరిగింది సింగిల్ రన్ అయితే తేజుగాడు ఆ రోజు 2 రన్లన్నా కొట్టాలనుకున్నాడు. అది చేయాలంటే కరెక్ట్ బంతి కోసం కళ్ళు తెరుచుకొని వెయిట్ చేయాల్సింది పోయి కళ్ళు మూసుకొని గేమ్ ఆడాడు. అబ్బా మంట 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 అబ్బా మంట తేజు ఏమైందమ్మా? కళ్ళలోకి సోప్ వెళ్ళిందా ఆంటీ? కళ్ళలోకి సోప్ ఎలా వెళ్ళింది? అయ్యో, ఏమో తెలీదు ఆంటీ. తేజు అబ్బా, తేజు ఒక్క మంట, నిమిషం నన్ను మంట చూడనివ్వు. ఆంటీ. తేజు ఉండు. తేజు ఆగమన్నానా? ఏది నన్ను చూడనివ్వు. తేజు ఆగమన్నానా? ఆగు. కళ్ళు మంట కళ్ళు వాష్ ఆంటీ. చేస్తాను రా. అబ్బా, ముందుకు రా. ఆ, మంట. అలానే స్ట్రైట్ బెండవు బెండవు కొంచెం బెండవు. తేజు ఆర్ యు ఓకే? తేజుగాడు కొట్టిన 2 రన్లే గానీ వాడి బ్యాటింగ్ కి స్టేడియం మొత్తం లేచి చప్పట్లు కొట్టినంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హాయ్ పోస్ట్ ఆఫీస్. ఏ పోస్ట్ ఆఫీస్ ఏంటి? రా నీకు పోస్ట్ వచ్చింది తీసుకో. ఓకే. ఏది ఏ పోస్ట్ వచ్చిందో చూస్తా. నాగు ఇవ్వు ఇవ్వు ఏ, తీసుకొని. ఇవ్వు. టచ్ చేయ మాకు. ఏ నువ్వు గేనా? ఏ ఏంటి? టచ్ చేస్తే ఎందుకు వద్దంటున్నావు? ఆర్ యు గే? నో. ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ గేస్ బట్ ఐ థింక్ యు ఆర్ గే. ఏహే నేను గే కాదు. కాదంటే ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయాలా? ఎలా? నన్ను టచ్ చేయి. ఎక్కడ టచ్ చేయాలి? నువ్వు గే కాకపోతే తెలుస్తుంది. ఇదిగో ఇంకొకసారి మళ్ళీ గే అన్నావంటే మొన్న నీ లైఫ్ సేవ్ చేశాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఇంటికి గ్యాస్ సిలిండర్ వస్తుంది, కొంచెం రిసీవ్ చేసుకోవా? వేర్ షుడ్ గైస్ టచ్ గర్ల్స్? నన్ను అడిగితే నేను చెప్పేవాడిని కదరా. యాక్చువల్ గా నీ 2వ లెసన్ అదే. అమ్మాయిలో బేసిక్ గా 4 రకాలు ఉంటారా. నలుగురిని 4 రకాలుగా టచ్ చేయాలి. అందరికీ ఒకే ఫార్ములా పనిచేయదు. కానీ అమ్మాయిని కిస్ చేసేటప్పుడు మాత్రం ఈ 2 చేతులతో బొగ్గల్ని గట్టిగా టచ్ చేసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒరేయ్, మీ బయాలజీ టీచర్ రీప్రొడక్షన్ క్లాస్ లో గాని గూగుల్ బాబాయ్ బ్రౌజింగ్ లో గాని గురించి ఎప్పుడైనా నేర్పించారా? అంటే ఏంటి? చెప్తాను. కమాందా ఇలా రా. అలా మంచమే పడుకో. కాళ్ళు కొంచెం ఓపెన్ చేయి. రవి రేయ్, నీకు అన్ని నేర్పించే పంపిస్తాను రా అమెరికాకి. దట్ వాస్ సో ఎంబారెసింగ్ యూనో. దాని గురించి అడగద్దు. ఫుల్ గా క్లాస్ పీకే వాళ్ళేమో ఏదో బర్త్డే అని వదిలేశారు. ఏమిటో వంశీ, మనం కలవాలంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తోంది. అయినో. పోనీ మీ ఇంటికి రానా? అమ్మా వద్దు, మా రూమ్మేట్స్ ఉంటారు. హ్మ్. రేయ్